ఆమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వంలో ఆయన భాగస్వామిగా నిర్మించిన లాపతా లేడీస్ ఈ ఏడాది ఐఫా అవార్డుల్లో భలేగా సందడి చేసింది. ఐఫా అవార్డుల్లో బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ డెబ్యూ ఆర్టిస్ట్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్ వంటి ప్రధాన విభాగాల్లో లాపతా లేడీస్ సత్తా చాటింది. ఇంతలా ఐఫా వేదికపై వెలిగిపోయిన లాపతా లేడీస్ చిత్రమే గత సంవత్సరం మన దేశం నుండి ఆస్కార్ ఎంట్రీగా ఎంపికైన సినిమా. ఆస్కార్లో కనీసం నామినేషన్ సంపాదించని లాపతా లేడీస్ ఐఫా అవార్డుల్లో మాత్రం టాప్ అవార్డ్స్ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా కథలో కొత్తదనం కనిపించదు. ఎందుకంటే ఈ చిత్రం 1956లో రూపొందిన తెలుగు సినిమా చరణదాసిని పోలుంటుంది. పైగా 1906లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నౌకడుబి నవల ఆధారంగా చరణదాసి తెరకెక్కింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోలుగా రూపొందిన చరణదాసిలో అంజలీదేవి, సావిత్రి హీరోయిన్స్గా చేశారు. తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోనే ఎన్టీఆర్ తొలిసారి తెరపై శ్రీరామునిగా కనిపించారు. ఆయన జోడీగా సీతాదేవి పాత్రలో అంజలీదేవి తలుక్కుమన్నారు. ఈ చిత్రాన్ని నిర్మించిన ఏ శంకర్ రెడ్డి తర్వాత 1963లో ఎన్టీఆర్ అంజలీదేవితోనే లవకుశ తీసి తరిగిపోని చెరిగిపోని చరిత్రను సొంతం చేసుకున్నారు. అలా తెలుగువారి తొలి రంగుల చిత్రంగా రూపొందిన లవకుశ రూపకల్పనకు మూలంగా నిలిచింది చరణదాసి. దాదాపు 7-10 కాలం నాటి కథతోనే ఇప్పుడు లాపతా లేడీస్ సినిమా తెరకెక్కి విజయం సాధించడంతో పాటు ఐఫా అవార్డుల్లో సత్తా చాటుకోవడం చర్చనీయాంశంగా మారింది. చరణదాసిలో ఎన్టీఆర్, అంజలీదేవి, ఏఎన్ఆర్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని రైల్లో వస్తుంటారు. ఆ ట్రైన్ యాక్సిడెంట్కు గురవుతుంది. దాంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. ఏఎన్ఆర్ పెళ్లాడిన ఆమె కూడా మరణించుంటుంది. ఆ విషయం తెలియని ఏఎన్ఆర్ కొత్త పెళ్లి కూతురు అంజలీదేవిని తన వెంట తీసుకువెళ్తాడు. ఆ తర్వాత ఆమె చెప్పిన వివరాలను బట్టి ఆమె తన భార్య కాదని తేలుతుంది. అలాగే ఎన్టీఆర్ కూడా తన భార్య కోసం వెతుకులాడుతూ ఉంటాడు. చివరకు ఆయన చరణదాసి అతన్ని చేరుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. అంతకుముందు తాను ప్రేమించిన అమ్మాయి సావిత్రినే చివరలో ఏఎన్ఆర్ పెళ్లాడుతాడు. ఇది కథ. లాపతా లేడీస్లోనూ కొత్తగా పెళ్లైన 2 జంటల్లో ఓ వ్యక్తి ఎర్రటి ముసుగులో ఉన్న అమ్మాయే తన భార్య అని తీసుకుపోవడం, ఆమె వివరాలు తెలిసాక అసలు భర్త వద్దకు చేర్చాలని తపించడం కథగా ఉంటుంది. ఈ 2 కథల్లోనూ రైలు ప్రయాణం, కొత్త పెళ్లి కూతుర్లు తప్పిపోవడం కామన్. అయితే చరణదాసిలో అయినా రైలు ప్రమాదంలో తప్పి జంటలు విడిపోతాయి. కానీ లాపతా లేడీస్లో మరీ ఘోరంగా నవవధువులు ముసుగు తీయరాదు అనే నియమంతో తారుమారు కావడం విడ్డూరం. ఏదేమైనా రవీంద్రనాథ్ కాలం నుండి జాలువారిన కథ స్ఫూర్తితోనే ఈ 2 సినిమాలు రూపొందాయి అన్నది నిర్వివాదాంశం. చరణదాసి తీసిన వారు నిజాయితీగా రవీంద్రుని నవల ఆధారంగా సినిమా తీశామని చాటుకున్నారు. లాపతా లేడీస్లో మాత్రం బిప్లాబ్ గోస్వామి రాసిన 2 బ్రైడ్స్ ఒరిజినల్ కథ ఆధారమైనట్టు, దానికి స్నేహా దేశాయ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసినట్టు ప్రకటించుకున్నారు. ఈ కాలానికి చెందిన బిప్లాబ్ గోస్వామి షేక్స్పియర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఇన్స్పిరేషన్తో ఈ కథ రూపొందించినట్టు చెబుతున్నాడు. అంటే ఈయన గారు రవీంద్రనాథ్ ఠాగూర్ కథను కాపీ కొట్టలేదని చాటుకుంటున్నాడన్నమాట. వీరందరికంటే 460 ఏళ్ల ముందున్న షేక్స్పియర్ పేరు చెబుతున్నారు అంటే అందులోని మతలబ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.